హైదరాబాద్ ఎల్బీ శాస్త్రి ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారుడు భక్త రామదాసు 393వ జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 1100 మంది సంగీతకారులు, 1200 మంది నృత్యకారులు హాజరయ్యారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల సంకీర్తన గానం, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అభయము తలపగానే ఇమ్మి పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇది భగవంతుడి సేవ. మనం భక్తితో శ్రీరాముల వారికి అందించేటువంటి సంగీత నృత్య అర్చన అర్పిస్తున్నాము. అంటే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత జయప్రదంగా మనం జరుపుకుంటున్నాము అంటే పెద్దల ఆశీర్వాదాలు, సహాయ సహకారాలు మనకు ఉన్నందునే మనం ఇంత చక్కగా మనం నిర్వహించుకోగలుగుతున్నాం. సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ఉన్నటువంటి అలేఖ్య గారు ఈ బాధ్యతను తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా సంగీతానికి సంబంధించినంత వరకు వారి వారి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖుల పైన, ముఖ్యంగా గతంలో త్యాగరాజు కీర్తన పైన పెద్ద ఎత్తున సంకీర్తనలు కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి అతిపెద్ద వాగ్గేయకారుడు ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో పుట్టినటువంటి కంచెర్ల గోపన్న గారు. వారు రాముడిపై ఉన్నటువంటి భక్తితో, ఆ భక్తి పారవశ్యంతో వారు రాసినటువంటి అనేక పద్యాలు, శ్లోకాలు ఈ రాష్ట్రంలో విరివిగా ప్రాచుర్యం పొందటం, ఆ ప్రాచుర్యంతోనే వారికి రాముడి పైన ఉన్నటువంటి భక్తితో చివరికి వారు భక్త రామదాసుగా ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా పేరు కాంచినటువంటి ఇది చరిత్ర. నేను కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ మండలాన్ని అనేక సందర్భాల్లో సందర్శించినటువంటి వ్యక్తిగా భక్త రామదాస్ గారు కట్టినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఆలయాన్ని అనేక సందర్భాల్లో చిన్ననాటి నుంచే సందర్శించినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగితే బాగుంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు
చాలా సంతోషంగా దీన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోనే వారు మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు అటెండ్ అయ్యాను.